మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరొక వారంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు వందనాలు ప్రభా. ఇక్కడ తల నుంచి మీ సన్నిధిలో చేరినటువంటి ప్రతి వారిని పేరు పేరు కోసం దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కొద్ది సమయము మీ వాక్యంని మాట్లాడుతుండగా మా తండ్రి, మాట్లాడుతున్న నాకు, వింటున్న వీరికి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామమున వేడుచున్నాము తండ్రి. ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు ఒక మంచి వర్తమానం ఏంటంటే, దేవుడు తనకు నచ్చినటువంటి పిల్లలను శిక్షిస్తాడట. ఇది ఎంత బాగుందంటే, నచ్చిన వాళ్ళను శిక్షిస్తాడట. మనమేమనుకుంటామంటే, నాకే కష్టాలు వస్తాయి, నాకే ఇబ్బందులు వస్తాయి, నాకే సమస్యలు వస్తాయి, నాకే రోగం వస్తుంది. కొంతమందికి తీరని రోగం వస్తుందట, అలా శోధిస్తుంటాడట, తగ్గని రోగం. కొంతమందికి తీరని సమస్యలు. ఇలా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా పరీక్షిస్తుంటాడట. పరీక్షించేది ఎందుకంటే, శిక్షించేది ఎందుకంటే, శిక్ష రక్షణలోకి నడిపించడానికి. శిక్షించేది ఎందుకు చెప్పండి? రక్షణలోకి నడిపించడానికి. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఈ సమస్యలు పోవాలని చెప్పి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు కొంతమందికి వెంటనే అవి తొలగిపోతాయి, తీరిపోతాయి. మరికొంతమందికి కొంతకాలం తర్వాత వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు కొంతకాలం తర్వాత తీరిపోయాయని చెప్పి దేవుడు మనం వింటలేడని చెప్పి మనం బాధపడుతుంటాం. కానీ దేవుడట ఎంత ఆలస్యమైతే అవుతుందో అంత అద్భుతం జరుగుతుందట. ఎంత అద్భుతం, ఎంత ఆలస్యమైతే అవుతుందో ఈ ఆలస్యానికి అంత అద్భుతం జరుగుతుంది. అందుకోసమే ఇప్పుడు మనకు ఒక కోడిగుడ్డు ఉందనుకోండి, దానిలో నుంచి ఒక పిల్ల బయటికి రావాలంటే ఎంత సమయం పడుతుంది చెప్పండి? ఒక కోడిగుడ్డు మనం కోడికి చేసినప్పుడు దానిలో నుంచి ఒక పిల్ల రావాలంటే 21 రోజు టైం పడుతుంది. 21 రోజు తర్వాత దాని నుండి ఇంకొక పిల్ల బయటకు వస్తుంది. కాబట్టి కుక్క గర్భంలో నుంచి ఒక కుక్క పిల్ల బయటికి రావాలంటే 2 నెలల టైం పడుతుంది. 60 రోజులు, 60 రోజుల టైం పడుతుంది. అదేవిధంగా ఒక గుర్రం కడుపులో నుంచి ఆ గుర్రం పిల్ల రావాలంటే మనకు అక్కడ సమయం ఎంత అంటే 22 నెలల టైం పడుతుంది. 22 నెలలు అంటే 11 నెలల టైము. 11 నెలల టైము గుర్రం యొక్క పిల్లకు టైం పడుతుంది. అదే ఒక మనిషిలో నుంచి ఒక శిశువు జన్మించాలంటే 9 నెలల టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 21 రోజుకే వచ్చినటువంటి కోడి పిల్ల ఎంత ఉంటుంది చెప్పండి? ఇంత ఉంటుంది. కానీ టైం పెరిగినా కొద్దీ ఒక కుక్క గర్భంలో నుంచి ఒక కుక్క పిల్ల రావాలంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అదే ఒక మనిషి గర్భంలో నుంచి ఒక శిశువు జన్మించాలంటే 9 నెలలు. అదే ఒక గుర్రం గర్భంలో నుంచి ఒక గుర్రం పిల్ల రావాలంటే 11 నెలలు. ఒక ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల రావాలంటే 22 నెలలు. అంటే టైం లేట్ అయినా కొద్దీ అంతకు అద్భుతంగా అక్కడ జరుగుతుంది. అదేవిధంగా
మనం టైం లేట్ అయినప్పుడు మనం బాధపడుతుంటాం. దేవుడు నా ప్రార్థన వినట్లేదు, ఇన్ని సమస్యలు నాకే ఉంటున్నాయి, ఇన్ని బాధలు నాకే వస్తున్నాయి. దేవుడు ఎప్పుడైనా శిక్షించే వాడు కాదు. మన పిల్లలను మనం ఎవరైనా శిక్షించుకుంటామా? అల్లారుముద్దుగానే పెంచుకుంటాం. కానీ ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథంలో 28వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 28, 24. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టునా అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును. ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. సంవత్సరం అంతా దున్నుకుంటుంటాడా? ఒకసారి దున్ని విత్తనం వేసిందంటే దానిలో నుంచి పంట కోసం ఎదురు చూస్తాడు. దానిలో నుంచి పంట రావాలని పంట కోసం ఎదురు చూస్తుంటాడు. అదేవిధంగా దేవుడు కూడా ఎప్పుడు నిత్యము నిన్ను శిక్షిస్తూ ఉండడు. నిత్యము నిన్ను శిక్షిస్తూ ఉండడు. శిక్షించేది ఎందుకోసం అంటే నీలో నుంచి ఒక ఫలము రావాలని. నీలో నుంచి ఒక ఫలము. ఆ ఫలం మొట్టమొదటి ఫలం ఏంటంటే పరిశుద్ధత అనే ఫలం నీలో నుంచి బయటికి. పరిశుద్ధత. రెండో ఫలము వినయము. వినయం అనే ఫలము రావాలి. మూడవది సాత్వికము అనే ఫలము రావాలి. నాలుగవది దీర్ఘశాంతము. ఐదవది ఏంటంటే ప్రేమ. ఐదవది ప్రేమ. ఈ 5 మనలో నుంచి రావడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొద్ది కాలం అట ఆ వ్యక్తిని శిక్షిస్తుంటాడు. అందుకోసమే ఎబ్రీ పత్రికల 12వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఇప్పుడు ప్రభు చేయు శిక్షను నువ్వేం చేయొద్దట? తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తన్ను ప్రేమించిన వారిని దండించును. ఎవరిని శిక్షిస్తాడట? ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడట. ఎందుకోసం అంటే వారిలో నుండి ఫలాలు రావాలి బయటికి. వారిలో నుండి ఫలాలు రావాలి. అందుకోసమే దేవుడు శిక్షించినప్పుడట మీరు విసుకకూడదు అంటున్నాడు. ఎందుకు విసుకకూడదంటే మనకు విసుకొస్తుంది. ఈ కష్టం ఏంటి, బాధ ఏంటి, రోగం ఏంటి, సమస్యలు ఏంటి, ఈ అప్పులు ఏంటి, అనారోగ్యం ఏంటి అని చెప్పి ఒక్కొక్కసారి విసుకొస్తుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రభువు చేయి శిక్షించినప్పుడు నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము. ప్రభు తన్ను ప్రేమించిన వారిని శిక్షించి ఎలా సంభాషిస్తున్నాడట? నీ గర్భాన పుట్టిన నీ కొడుకుతో నీ బిడ్డతో నువ్వు ఎలా మాట్లాడతావో దేవుడు కూడా అలాగో మాట్లాడుతున్నాడట. అందుకోసం ఇప్పుడు ఒక నలుగురు దుండగులుగా మాట వినని పిల్లలుగా ప్రవర్తించి
ఉండబడిన పిల్లల దంటకు మీ పిల్లలు పోయారనుకోండి, ఆ పిల్లలు చెడు మార్గం పట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఓన్ని మీరు శిక్షించడానికి సిద్ధపడతారు. ఎందుకోసం అంటే వాళ్ళతో పాటు వీడు కూడా పోతే నా కొడుకు ఖరాబ్ అయిపోతాడు. వేరే వాడిని శిక్షించాడు, ఎందుకంటే వాడిని శిక్షిస్తే వాడంటాడు, మా అమ్మ నాయనే నన్నేమనలేదు, నువ్వెవర్రా నన్ను అనడానికి అంటాడు. అందుకోసం నీ పిల్లవాడిని నువ్వు శిక్షించడానికి నీకు అర్హత ఉంటుంది. అందుకోసం వాడిని ఎందుకు శిక్షిస్తావంటే వాడు ఒక ఉన్నతమైన యొక్క మంచి పొజిషన్లో ఉండటానికి వాడిని శిక్షిస్తావు. అందుకోసం అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆయన మంచిగుండి ఆయనకు కళ్ళు కనపడకుంటాయి. ఒకసారి చూడండి ఆ మాట, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యములు అందుకు అననీయ ప్రభు ఈ మనుషుడు యెరూషలేములో ఎంతో కీడు చేయుచున్నాడు, అనేకుల వలన ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అధికారము పొంది ఇక్కడ అననీయకు దేవుడు చెప్తున్నాడు, అయ్యా అపోస్తలుడైనటువంటి పౌలు గారు వచ్చాడు, ఆయన 2 కళ్ళు కనపడట్లేదు. మంచిగున్నోనికి 2 కళ్ళు ఎలా పోయాయంటే, ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు ఎంతోమందిని హింసించి బంధించి శిక్షించిండు. కాబట్టి ఇప్పుడు అతడు ఎక్కడికి వచ్చాడంటే దమస్కా పట్టణానికి వచ్చాడు. దమస్కా పట్టణానికి వచ్చి ఇక్కడ ఉండబడినటువంటి వ్యక్తులను శిక్షించడానికి వచ్చాడు అని చెప్పంటే దేవుడు అంటున్నాడు, అతడు శిక్షించడానికి వచ్చాడని నువ్వు అనుకుంటున్నావు, అతడిని నా రక్షణలో నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఒకరి మాట వినాలంటే వినేవాడు కాదు, చాలా అధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన దమస్కా పట్టణానికి ఎప్పుడైతే గుర్రాలెక్కి పోతున్నాడో ఆకాశము నుంచి మహాప్రకాశమైనటువంటి ఒక వెలుగును, ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనాన్ని చూసి గుర్రం మీద ఉండబడిన వాడు గుర్రం కింద పడిపోయి ఎప్పుడైతే పడిపోయాడో ఆయన కళ్ళు కనపడకుండా అయిపోయింది. ఇప్పుడు మంచిగున్నోనికి కళ్ళు పోయాయంటే, మంచిగున్న వానికి కళ్ళు పోయాయంటే చెప్పండి, శిక్షించడానికి రక్షించడానికి, ఆయనను దేవుని పనిలో ఉంచడానికి. ఇప్పుడు మంచిగున్నప్పుడు అననీయ దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకోమని అన్నాడు అనుకోండి, అతడు ఏమంటాడో తెలుసా? నాకు ప్రార్థన ఎందుకు, ప్రార్థన చేసేవారినే నేను శిక్షిస్తున్నాను, నాకు ప్రార్థన ఎందుకని చెప్పి ఒకసారి అదేవిధంగా 9వ అధ్యాయం అందులో నుంచి 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావని వినపడేది. ప్రభువా నీవెవడవని అడగగా ఇప్పుడు యేసుని ఈయన హింసిస్తున్నాడా, యేసు ప్రభు ఈయనని హింసిస్తున్నాడా చెప్పండి? యేసు ప్రభు మతంలో మార్గంలో ఉండబడిన వారిని సౌలు హింసిస్తున్నాడు.
ఇలాంటి సౌలును దేవుని మార్గంలో నడిపించడానికి ఆయనకి ఏం చేశాడంటే గుడ్డితనం కలగజేశాడు. 2 కళ్ళు కనపడట్లేదు. ఎప్పుడైతే ఆ గుర్రం నుంచి కింద పడ్డాడో లేచి చూస్తే 2 కళ్ళు కనపడట్లేదు. అప్పుడు చెయ్యి పట్టుకొని ఆయన ఎక్కడికి తీసుకుపోయారంటే అననీయ అనే ఒక భక్తుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అననీయతో అంటున్నాడు, అననీయ అపోస్తలుడైనటువంటి పౌలు గారి కోసం ప్రార్థన చేయంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఇతడు చాలా దుర్మార్గుడయ్యా, చాలా దుర్మార్గుడయ్యా, కాబట్టి ఈ దుర్మార్గుణ్ణి ప్రార్థన చేయటం కాదయ్యా, ఇతడు నీ పిల్లలను ఎంతో మందిని హింసించి కొంతమందిని అయితే చంపేశాడు అని చెప్పంటే ఇతడు ఇప్పుడు చంపడానికి రాలేదు. ఏమంటున్నాడో చూడండి ఆ మాట. అదే 9వ అధ్యాయంలో 14 వచ్చిన చూడండి. నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకును ప్రధాన యాజకుల వలన అందుకు నా నామమును భరించుటకు, భరించటం అంటే మోయటం, నా నామము యొక్క భారాన్ని మోయటం, భరించటానికి నేను ఏర్పరచుకొనిన సాధనం, నేను ఏర్పరచుకొనిన సాధనం. చూడండి, ఎప్పుడైతే ఈయన 2 కళ్ళు కనపడకుండా అయ్యాయో అప్పుడు అననీయ వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అతని కన్నుల నుండి పొరలు రాలిపడ్డాయట. అందుకోసమే కళ్ళకు పొరలు కప్పుతేనట ఒక మాట వినడు ఆ వ్యక్తి. తన మాటే నిగ్గాలి, తన మాటే నిజం అనుకొని ముందుకు దూసుకొని వెళుతుంటాడు, ఎవరిని లెక్క చేయకుండా వెళుతాడు. అదేవిధంగా ఇతను కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒకనాడు దేవుని మార్గంలో లేనప్పుడు ఏం చేశాడంటే ఎంతో మందిని హింసించాడు, ఎంతో మందిని శిక్షించాడు. కానీ ఎప్పుడైతే గుడ్డితనం వచ్చిందో, గుడితనం వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు అన్నము నీళ్లు లేకుండా ఉపవాసం ఉన్నాడు. ఏంటి అసలు ఇంతకు నా పరిస్థితి, నేను ఇంత ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిని ఎందుకు పనికిరాని వాడిగా అయిపోయాను ఏంటి అని చెప్పి అప్పుడు బాధపడుతూ ఉండగా అననీయ వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమైందో చూడండి. అతని కన్నుల నుండి చూడండి 17వ వచనం చూడండి. 17వ వచనం. పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఏమి రాలిపోయినాయట అతని కన్నుల నుండి? అతని కన్నులకు పొరలు కప్పినప్పుడు ఏం చేసిండో తెలుసా? దేవుని పిల్లలను ప్రార్థిస్తుంటూ ఉండబడిన వారిని, స్త్రీలనైతేంది పురుషులనైతేంది ఏం చేసిండంటే చూడండి 9వ అధ్యాయం 3వ అంటాడు. ఏం చేశాడంటే అతని కన్నులకు పొరలు కప్పినప్పుడు సౌలు ఇంకా 9వ అధ్యాయం మొదటి బెదిరించుచు కొంతమందిని అయితే చంపేస్తున్నాడు. తనకు ప్రాణాధారమైనట్లు వెళ్ళి ఈ మార్గమందున్న ఇప్పుడు ఆయన దమస్కాకు పోయింది ఎందుకో తెలుసా? ఆయన దమస్కాకు ఎందుకోసం పోయాడంటే ఎక్కడనైతే ప్రార్థన జరుగుతుందో, ఎక్కడనైతే దేవుని ఆరాధిస్తున్నారో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ జుట్టు పట్టుకొని తీసుకొని ఈడ్చుకొని వచ్చి
చెరసాలలో వేశాడు. అలా చేయడానికి వెళ్ళాడు. అక్కడికి చేయడానికి వెళ్ళినప్పుడు దమస్కా మార్గంలో ఆ యొక్క గ్రామానికి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలోనే దేవుడు ఓపిక పెట్టి ఏం చేశాడో తెలుసా? అకస్మాత్తైనటువంటి వెలుగును వారి కళ్ళకు కలిగించాడు. ఆ అకస్మాత్తైనటువంటి వెలుగును ఎప్పుడైతే చూశాడో వాడు గుర్రం మించి కింద పడ్డాడు. అప్పుడు కళ్ళు కనపడకుండా అయిపోయాయి. అప్పుడు అననీయ వచ్చేసి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు తన కన్నుల నుండి పొరలో రాలిపోయినాక ఇప్పుడు దమస్కాలో ఉండబడినటువంటి దేవుని పిల్లలను తీసుకొని వస్తానని చెప్పి పోయినటువంటి వ్యక్తి ఏమంటాడో తెలుసా? యేసే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడట. యేసే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడట. ఇక్కడ పత్రిక రాసుకొని పోయినటువంటి అధికారులంతా ఆశ్చర్యపోతున్నాడు. వీరికేమన్నా నిలబెట్టిందా? ఇక్కడ నువ్వు ఇలా మాట్లాడిండు, అక్కడికి పోయి ఏమంటాడో తెలుసా? యేసే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారట. కానీ అప్పుడు ఆయనకు అర్థమైపోయిందట, ఈ ప్రపంచంలో ఇంతవరకు నేను నమ్మినటువంటి దేవాది దేవుళ్ళ కంటే గొప్ప దేవుడు ఈయన అని చెప్పి అర్థమైపోయి ఏమంటున్నాడో తెలుసా? యేసే నిజమైన దేవుడు, ఆయనను నమ్మితేనే రక్షణ, ఆయనను నమ్మితేనే మీకు జీవ మార్గము అని చెప్పి ప్రకటిస్తుండగా శిశువులందరూ ఆశ్చర్యపోయారట. అందుకోసమే శిశువులు మొదట్లో ఇతన్ని నమ్మలేదట. అతడేదో ఇలాంటి దొంగ ప్రకటనలు చేసి మనల్ని పట్టుకపోయి శిక్షిస్తానికి అని చెప్పి అనుకున్నాడట. కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈయన నిజంగా మారాడన్న సంగతి వాళ్ళకు అర్థమైపోయి అప్పుడు ఆ శిశువులలో ఒకనిగా ఇతన్ని కలుపుకున్నాడు. కాబట్టి ఆయన అపోస్తుడైనటువంటి పౌలుగా పాల్గొని ఆయన కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉంటే 14 పుస్తకాలు ఆయనే రాశాడు. ఒక్కడు ఎన్ని పుస్తకాలు రాశాడంటే 14 పుస్తకాలు ఆయన ఒక్కడే రాశాడు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఆయన అంటాడు, ఎన్ని బాధలు అనుభవించైనా మనం పరలోకానికి చేరటమే మన లక్ష్యం అని చెప్పి ఆయన నమ్ముకున్నాడు. అదేవిధంగా ఆయన చూసినటువంటి ఒకసారి మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి పేతురు 1వ అధ్యాయం 6వ వచనం, నానా విధములైన శోధనలు వస్తాయట. ఒకరికి ఆరోగ్యం బాగుండకపోవచ్చు, ఒకరి కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, ఒకరికి అప్పులు ఉండొచ్చు, ఒకరికి వేదనలు ఉండొచ్చు. ఇలా నానా విధములైన శోధనలు. ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలము మీకు దుఃఖం అన్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అట ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణము. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడట మీకు మెప్పు కలుగుద్ది, మహిమ వస్తుంది, ఘనత వస్తుందట. వీటి కోసమే మిమ్మల్ని కొంచెం కాలం శిక్షిస్తాడు. కొంచెం కాలం శిక్షించినాక మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తాడు. దున్నేవాడు ఎప్పటికీ దున్నుకుంటూ ఉండడు పొలాన్ని. ఒకసారి దున్నిండంటే పంట వేస్తే ఆ పంట కోసం ఎదురు చూస్తుంటాడు. అందుకోసమే అపోస్తుడైన పౌలు గారిని ఒక్కసారి గుడ్డితనం కలగజేశాడు. ఆ ఒక్కసారి గుడ్డితనం చేత ఏం చేశాడో తెలుసా? తన మార్గంలో పెట్టుకున్నాడు. అంటే తన మార్గంలో ఉండటానికి మీ విశ్వాసాన్ని అప్పుడప్పుడు పరీక్షిస్తుంటాడు. కాబట్టి పరీక్షించినంత మాత్రాన, శిక్షించినంత మాత్రాన మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని కాదు. ఒకసారి యోనా గ్రంథంలో మనం చూస్తే ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనంలో
యోనాను ఎక్కడికి వెళ్ళన్నాడంటే నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పన్నాడు. ఈయనేం చేశాడో తెలుసా? నేను నినివేకి వెళ్ళను, నేను తర్కీష్ పట్టణానికి వెళ్తాను. ఈయన సొంత నిర్ణయం చేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయేవాడిని ఏం చేస్తాం చెప్పండి? వాని ఇష్టమని వదిలేస్తాం. కానీ దేవుడు అలా వదిలేసేవాడు కాదు. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనంలో, 1వ అధ్యాయము 15వ వచనం, యోనాను ఎత్తి ఎక్కడేశారట? సముద్రములో పడవేసిరి. సముద్రం అంతకు ముందు ఈయన పడవలో ఉన్నప్పుడు సముద్రం పొంగుతా ఉంది. పడవ అల్లడం తెల్లడం అయిపోతుంది, మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పడవలో ఉండబడినటువంటి వారందరూ వారి వారి దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. మా ప్రాణాలు దక్కించుకోవాలని చెప్పి ఆ పడవలో ఉండబడినటువంటి సామాగ్రిని అంతా సముద్రంలో పడేశారు. అయినా కానీ సముద్రం మాత్రం పొంగటం ఆగలేదు. ఈ కీడు ఎవరి బట్టి వచ్చిందని చెప్పి అందరూ ఒకరినొకరు చీట్లు వేసుకున్నప్పుడు ఆ కీడు యోనా చేయబట్టి వచ్చిందని చీట్లు వచ్చిందట. వచ్చేసరికి ఇప్పుడు యోనాని ఏం చేశారంటే, యోనాని అడిగిండట, ఏంటయ్యా నీ సంగతి ఏంటి, నీ మీదకి చీటీ వచ్చిందంటే, అవును దేవుడు నన్ను పొమ్మన్నది. ఎక్కడికి పొమ్మన్నాడంటే నినివే పట్టణానికి పొమ్మన్నాడు. నేనెక్కడికి పోతున్నాను? తర్కీష్ పట్టణానికి పోతున్నాను. అందుకోసమే ఈ ఉపద్రవం వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఎత్తి మీరు ఏం చేయండి అంటే సముద్రంలో పడేయండి, మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే అసలు ఒక నిండు ప్రాణాన్ని సముద్రంలో ఎత్తే చచ్చిపోతాడు కదా అని చెప్పి కొంతసేపు ప్రయత్నం చేసి సముద్రంలో వేయకుండా వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇంకింత పొంగుతూనే ఉంది సముద్రం, కానీ ఆగట్లేదు. అప్పుడప్పుడు పాలు కానీ అవి ఇవి పొంగినప్పుడు ఏం చేస్తారు? మీరు పోయి నీళ్ళు ఇంత ఉప్పు అలా వేసినప్పుడు అది పొంగుడు తగ్గిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారో ఏం జరిగిందో చూడండి. పడవేయగానే వెంటనే సముద్రం పొంగకుండా ఆగాను. ఇది చూడగా ఈయన నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు చూడు. ఈ వ్యక్తిని అందులో వేయగానే సముద్రం పొంగే సముద్రం నిమ్మలమైపోయింది. వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడని పడవలో ఉండబడిన వాళ్ళందరూ భయపడ్డారట. ఆయనకు బలి అర్పించింది. గొప్ప మత్స్యము వచ్చి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా ఎన్ని రోజులు ఉన్నాడట? అప్పుడు యోనా మత్స్యం యొక్క కడుపులోకి పోయినాక ఇక ప్రార్థన మొదలుపెట్టినాడు. దీర్ఘ ప్రార్థన మొదలుపెట్టినాడు. ప్రభా నాకేదో ప్రమాదం అయితే జరిగింది, ఇక్కడ ఇలా ఏం మింగిందో నాకైతే అర్థం కాదు. నీళ్ళలో లోపల ఏం మింగిందన్నది ఏమంతా చెప్పండి. ఆ చేప వచ్చి అమాంతం మనిషిని మొత్తం మింగేసిందట. అదెంత పెద్ద చేప అయి ఉండాలో చూడండి. సముద్రంలో ఒక్కొక్క చేప చాలా పెద్దవి ఉంటుంది. బొంబాయిలో ఒక చేప కన్నుతోనే దర్వాజా పెట్టేశాడు. చేప కన్నును ఆ పుచ్చి అంత తీసేసి ఆ కన్నే ఒక దర్వాజగా అయిపోయిందంటే అంత పెద్ద చేప అన్నట్టు. ఇప్పుడు యోనా గారిని మింగినటువంటి చేప మింగింది. కానీ 3 దినములు ఆయన చేప గర్భంలోనే ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నాది తప్పయింది, క్షమించు. ఇప్పుడు యోనాను చంపడానికి సముద్రంలో వేశాడా? యోనాను పొమ్మన్న చోటికి పంపడానికి వేశాడు. పంపడానికి వేశాడు కానీ చంపడానికి వేయలేదు. అప్పుడు యోనా అన్నాడు, ప్రభా నీ మాట వినక నేను తప్పు చేశానయ్యా. నువ్వు నినివే పట్టణానికి పొమ్మన్నావు, నేను తర్కీష్కు వెళ్తున్నాను.
ఈ 3 రోజులు చేప గర్భంలో ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఈ చేప ఎక్కడ కక్కేసిందో తెలుసా? తీసుకెళ్ళి మళ్ళీ నినివే పట్టణాన కక్కిందట. మళ్ళీ నినివే పట్టణాన కక్కి వేసిందట. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ పట్టణం ఏ పట్టణం అంటే నినివే పట్టణం. ఇప్పుడు నేను ఏ పట్టణానికైతే పోను అన్నానో ఆ ఒడ్డునే నేను పడ్డాను, ఆ ఒడ్డునే పడ్డాను. అందుకోసమే దేవుడు పొమ్మన్న చోటు మనం పోతే మనకు మేలు. మన సొంత నిర్ణయాలు తీసుకొని పోతే పోయే దారికి ఏమైంది? సముద్రం ఉప్పొంగటం, సముద్రం ఉప్పొంగటం, ప్రయాణానికి ఆటంకం, ఇవన్నీ జరుగుతుంది. అందుకోసమే దేవుడు ఎప్పుడైనా తన్ను ప్రేమించు వారినట ఎవరైతే ప్రేమిస్తుంటారో వారిని ఎక్కువగా శిక్షిస్తుంటారు. శిక్ష ఎందుకంటే ఎక్కువగా ఫలాలు వారిలో నుంచి రావాలి అని. ఒకసారి ఎబ్రీ పత్రికలో చూడండి, అదే 12వ అధ్యాయము 7వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మీరు శిక్ష పొందని ఎడల దుర్బీజులే. శిక్ష ఎప్పుడైతే మీరు పొందుకోరో మీరట దుర్మార్గులు అయిపోతారట, దుర్మార్గులు అయిపోతారు. ఒక తల్లి ఒక తండ్రి చిన్నప్పటి నుంచి ఒక బిడ్డనట అల్లారుముగా పెంచుతున్నారట. మనకి ఏ కష్టం రాకుండా ఏ నష్టం రాకుండా అన్ని చక్కగా ఇస్తూ పెంచుతున్నారు. వాడు ఒక రోజు ఇక అల్లారుముద్దుగా పెంచినప్పుడు వాడు ఏ పని చేసినా అదే కరెక్ట్ అనుకుంటాడు. ఒకరోజు ఒక కోడిగుడ్డు దొంగతనం చేశాడు. ఆ కోడిగుడ్డు దొంగతనం చేస్తే ఈ అమ్మాయి ఏమనుకుందో తెలుసా? ఈరోజు కూర వెళ్ళిపోయిందని చెప్పి చక్కగా 4 ఉల్లిగడ్డలు కోసి ఆ కోడిగుడ్డు తెచ్చిన కోడిగుడ్డును అందులో కోసి వండి అంటున్నదట వాళ్ళతో వీళ్ళతో, ఈరోజు మా కొడుకు తెచ్చిన కోడిగుడ్డుతో కూర అయిపోయింది, మా కొడుకు చాలా మంచి పని చేసిండు అన్నదట. మంచి పని చేసిండు అనేసరికి వాడు మళ్ళీ కొద్ది రోజులు ఒక ఏకంగా కోడిని ఎత్తుకొచ్చిండట. అమ్మ మెచ్చుకుంది కదా, మంచి పని కదా అనుకున్నాడట. తర్వాత కోళ్ళను తేవడం మొదలుపెట్టిండట. ఇంకా కొద్ది రోజులు ఒక ఏటనే తేవడం మొదలుపెట్టిండట. దొంగ పెద్ద గజ దొంగ అయిపోయాడు. చివరికి పట్టుబడే ఒకనాడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని పోతున్నప్పుడు అప్పుడు ఏడుస్తుందట వాళ్ళమ్మ అప్పుడు ఏడుస్తుందట. అయ్యో నా కొడుకు జైలుకు పోతున్నాడు, అయ్యో నా కొడుకు జైలుకు పోతున్నాడు అని ఏడుస్తుంటే అప్పుడు కొడుకుని అన్నాడట, నన్ను శిక్షలో పెంచలేదు కాబట్టి ఈ యొక్క శిక్ష నాకు పడ్డది అని చెప్పి అప్పుడు అన్నాడట. అందుకోసం ఆ జైలుకు పోయే టైంలో అప్పుడు ఏడుస్తుందట, జైలుకు పోయే టైంలో. అందుకోసమే పిల్లలు చిన్ననాటి నుంచి అట నువ్వు ఎప్పుడు గారవం చేయాలో గారవం చేయొచ్చు, ఎప్పుడు వాడిని శిక్షలో ఉంచాలో శిక్షలో ఉంచాలి. అందుకే మొక్కై వంగనిదట ప్రాణంగా అయినప్పుడు నువ్వు ఉంచబోయావు అనుకో వంగుద్దాది, వాడు నీకే తిరగబడతాడు. అమ్మ నీకేం తెలియదు కానీ ఇంకో అంటాడు. అందుకోసం దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే బాలుడు నడవవలసిన త్రోవ వాడికి చిన్ననాటి నుంచే చెప్పుకుంటాడు. అందుకోసమే ఇక్కడ మనకు చూసినటువంటి కాడ ఏమంటాడు చూడండి, శిక్షింపని కుమారుడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఏమవుతాడట? 7వ వచనం కాంచి ఇప్పుడు మీరు చదివి చూడండి. 7వ వచనం కాంచి శిక్షాఫలము
పొందుటకై మీరు సహించుచున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దుర్బీజులే. పొందని ఎడల మీరు దుర్బీజులే, కానీ కుమారులు కారు. మీరు కుమారులు అనబడరాట. దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షలో మీకు ఒక రక్షణ ఉన్నది, ఒక ఫలము మీలో నుంచి రావాలనేది దేవుని కృపా సంకల్పమై ఉన్నదని మీరు అనుకోవాలి. కానీ నలిగిపోతుంటే ఇంకా నేను వెలిగిపోతానన్న ఒక విషయం మీరు గుర్తించుకోవాలి. కానీ ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు నాకే వస్తున్నాయని చెప్పి నువ్వు బాధపడి దేవుడికి దూరంగా అయ్యి చర్చికి రాకుండా, దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అపవాది ఇదే సమయం అని నిన్ను ముట్టడి వేస్తుంది. అపవాది ఇదే సమయం అని నిన్ను అది ముట్టడి వేస్తుంది. అప్పుడు దేవుడు కూడా నిన్ను కాపాడటానికి వీలు ఉండదు. అందుకోసం ఇంకో మాట కిందికి చూడండి. ఇంకేమన్నాడా? 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు శిక్షకులై ఉండిరి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడు మరీ ఎక్కువగా లోబడి మనకు ఆత్మలకు తండ్రి. ఈ ఆత్మలకు తండ్రి ఏం చేస్తాడంటే నీలో ఉన్న లోన ఉన్న కల్మషాన్ని తీసేయాలి. లోన ఉండబడిన కల్మషాన్ని తీసేయాలంటే ఒక్కొక్కసారి రోగం పెట్టవచ్చు, ఒక్కొక్కసారి సమస్య పెట్టవచ్చు, ఒక్కొక్కసారి తీరని వేదన పెట్టవచ్చు. దీని వలన లోన ఉండినటువంటి ఆ యొక్క మలినము పోయి నువ్వు ఒక పవిత్రుడిగా మార్చబడతావు, పరిశుద్ధుడిగా మార్చబడతావు. అందుకోసమే మనం పరిశుద్ధులుగా అవ్వటానికే దేవుని యొక్క కృపై ఉన్నదట. అదే ఏప్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక మాట చూస్తే 13వ అధ్యాయము, మీరు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. యుగ యుగాలకు ఆయన ఒకే రీతిగా ఉంటాడు. అన్య బోధల చేత త్రిప్పబడక అంటే సత్యవాక్యం అనేది మీరు ఎప్పుడైతే వింటూ ఉంటారో మీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతుంటారు. సత్యవాక్యం అనేది మీరు వింటున్నప్పుడు మీ కుటుంబాన్ని మీరు ఉన్నత స్థానాలలో ఉంచుకోగలుగుతారు, మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోగలుగుతారు. అందుకోసం పిల్లవాడిని చిన్నప్పుడే వాడిని ఏం చేయాలంటే చిన్నప్పుడేనటవాడిని అదుపులో ఉంచమంటారు. మొన్న హైదరాబాదులో ఒక అబ్బాయి అట ఎంత 15 సంవత్సరాల పిల్లవాడు అట. వాడు 15 సంవత్సరాల పిల్లవాడు వాడు సెల్ ఫోన్కు అలవాటై అందులో ఎన్ని యాపులల్లో ఏమేమి దుర్మార్గతలు వస్తాయో అవన్నీ చూస్తూ వాడి మైండ్లో చెడంతా నింపుకున్నాడట. నింపుకొని ఏం చేశాడంటే ఆ పక్కింటి అమ్మాయిని 10వ తరగతి చదివే పిల్లవాడు 25 కత్తిపోట్లు గురించి చంపాడు. వాడి వయసు ఎంతంటే 15 ఏళ్ళే. అంటే వాడి తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉన్నదంటే వాడు ఏ దుర్మార్గతలో ఉన్నాడో ఏం చేస్తున్నాడు అనే సంగతి తెలియకుండా పోయింది. ఇప్పుడు వాడి జీవితమే అధోగతి. అంటే పిల్లలను ఎందుకు ఇచ్చాడంటే దేవుని గర్భములో దేవుని ఒడిలో ఉండబడినటువంటి పిల్లలను మీ ఒడిలోకి పంపించాడు. ఆ ఒడిలోకి పంపించినటువంటి పిల్లలను చిన్ననాటి నుంచే ఏం చేయాలంటే సక్రమంగా పెంచడానికి తల్లికి తండ్రికి ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యత మరిచారా మీరు, తర్వాత మీ జీవితం కూడా వ్యర్థమైపోతుంది.
వాడు పెద్ద అయినాక మిమ్మల్ని ప్రేమతో చూసుకుంటాడని కాదు, మిమ్మల్ని కొట్టి తిట్టి అంటే మిమ్మల్ని చంపే విధంగా వాడు తయారవుతాడు. అందుకోసమే అలా తయారు కాకుండా ఉండడానికి సామెతల గ్రంథంలో ఏమంటాడంటే 13వ అధ్యాయము 24వ వచనం ఒక మాట చూస్తే, బెత్తము వాడనేవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. అంటే ఎవరినైతే ప్రేమిస్తాడో తండ్రి ఏం చేస్తాడో వాడిని శిక్షిస్తాడు. దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీకు ఒక శిక్ష అనేది ఉంటుంది. ఆ శిక్ష దేనికో తెలుసా? నీలో నుంచి ఫలాలు బయటికి రావాలి, నీలో నుంచి ఫలాలు బయటికి రావాలి. అందుకోసమే శిక్షా ఫలము పొందుకున్నటకు మనము పరిశుద్ధాత్మ శక్తి వలన పొందుకొని ఏ దేవుడు చేయు శిక్షను మనము సంతోషంగా మరి అనుభవిస్తూ ముందుకు సాగాలి. ఇంకొక ఈ 22వ అధ్యాయం 6వ వచనం చూపించిన 22వ అధ్యాయం 6వ వచనంలో కూడా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఇప్పుడు చెప్పే త్రోవలను నువ్వు పెట్టావనుకో, వాడు పెద్ద అయినాక కూడా ఆ త్రోవ విడిచి వెళ్ళాడట. ఇప్పుడే నువ్వు త్రోవలో పెట్టలేదనుకో, వాడు పెద్ద అయినాక ఏ త్రోవలో పోతాడో నీకు తెలియదు. వాడు ఏ తాగుబోతుగా మారుతాడో, ఏ తిరుగుబోతుగా మారుతాడో, ఏ లంగగా మారుతాడో, ఏ దొంగగా మారుతాడో, ఏ వ్యభిచారిగా మారుతాడో అది నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఏడ్చిన దానికంటే ఇప్పుడు వాడిని త్రోవలో పెట్టన్నాడు. ప్రతినిత్యం వాడి గురించి ప్రార్థన చేయి, వాడిని మంచి త్రోవలో పెట్టు. ఇంకా చూడొచ్చిన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆనాడు దావీదు గారు కూడా ఏం చేశారంటే, దావీదు కూడా తన కుమారులు, ఆయన భక్తిపరుడే కానీ కుమారులను క్రమశిక్షణలో పెట్టలేదు. కుమారులను క్రమశిక్షణలో పెట్టకపోవటం వల్ల అబ్షలోము తండ్రిని చంపడానికి తిరగబడ్డాడు. అబ్షలోము అనే కుమారుడు తన తండ్రిని చంపడానికి తిరగబడ్డాడు. అదోనియా అతడు చెడు మార్గంలో నడిచాడు. తన కుమారులు 4 కుమారులను ఆయన క్రమశిక్షణలో పెట్టకపోవటం తండ్రి ఫెయిల్ అయిపోయాడు. అందుకోసం తండ్రిని శిక్షించని కుమారుడు ఏమవుతాడంటే దుర్మార్గుడు అయిపోతాడు. అందుకోసం మనం దుర్మార్గులుగా మన కుమారులు ఉండకుండా, మన కుమార్తెలు ఉండకుండా ఉండాలంటే చిన్ననాటి నుంచి వాళ్ళని ఏం చేయాలంట? వాళ్ళ శిక్షణలో పెట్టమంటాడు. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పు. చిన్నప్పుడు నువ్వు ఏది నేర్పితే అదే వింటాడు. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే పిల్లలను పక్కలో పడబెట్టుకొని దయ్యాల కథలు చెప్తారు. వీడు దయ్యాల కథలు చెప్తే వాడు దయ్యాల కథలు వింటాడు. ఎప్పటికీ ఇక దయ్యాల స్టోరీ వాడు చూస్తూ ఉంటాడు. అందుకోసం అలాంటి విషయాలు మనం చేయకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో పిల్లలను మనం వేస్తే వారు దేవునికి మంచి పేరు చేస్తారు, మనకు గౌరవాన్ని మిగిలిస్తారు. దేవుడు మనకి మహిమ కలుగునుగా చిన్న వాక్యాలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.